మమ్మల్ని ఇప్పుడే ఈ 2000 సంవత్సరాల పురాతన ఆలయంలో దింపారు. మనం చాలా ఎత్తులో ఉన్నాం. ఇంకా మన చుట్టూ అడుగుంది. తర్వాత కలుద్దాం. మనం వెళ్ళి ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. ఈ వీడియోలో మనం డజన్ల కొద్ది పురాతన దేవాలయాలను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. భూగర్భ లోతున ప్రపంచానికి తెలియకుండా ఈ పురాతన మాయన్ రహస్యాలను దాచి ఉంచారు. మీరిప్పుడు చూస్తున్నదంతా మాయన్లు మనం చూడకూడదని అనుకున్నారు. మనం వెళ్తున్న చోటికి ఎవరూ వెళ్ళలేరు. ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒక దానిని ఎక్స్ప్లోర్ చేయడంతో సహా. కానీ మనం ఏదైనా కనిపెట్టడానికి మనకి 100 గంటలు మాత్రమే ఉన్నాయి. బ్రో, ఈ మెట్లు చాలా పెద్దవిగా ఉన్నట్లున్నాయి. ఎస్కలేటర్ ఉంటే బాగుండేది. మాయన్ల రహస్యాలను తెలుసుకుందాం పదండి. ఈ అతి పెద్ద మాయన్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇదే డోర్. అది బాగా డీప్ టనల్. నేను ముందు వెళ్తానని చెప్పేసా. నాకేం పర్వాలేదు. ఈ టెంపుల్ 2000 సంవత్సరాల పురాతనమైన ఆలయం. కళ్ళు చెదిరిపోతున్నాయి అసలు. మనం ఇప్పుడు పురాతన ఆలయంలో ఉన్నాం. మనం అసలు ఎక్కడికి వెళ్తున్నాం? ఓరి దేవుడా, ఓ వావ్. ఈ టెంపుల్ లో మొదట మీరు చూసేది ఈ పెద్ద స్టాచ్యూని. ఇది ఎలా ఉంటుందంటే ఒక జాగ్వర్ నోరు లోపల ఒక దేవుడు ఉన్నట్టు. ఇది చాలా అందంగా ఉంది. మై గాడ్. దీని అర్థం ఏంటో నేను మీకు చెప్తాను. ఆ తర్వాత మీరేంటో చెప్పండి, సరేనా? ఇదొక చేయి, ఇదొక ప్రేడ్, ఇదొక టాయిలెట్. నో, తప్పు. అది అతని టాయిలెట్ కాదు, అది అతని చెవిపోగు. అవును జిమ్మి. ఓ, కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రదేశం నిజానికి పిరమిడ్ పైన నిర్మించిన పిరమిడ్. సో మనం లోపలికి వెళ్లే కొద్ది ఇంకా పాతవి కనిపించే అవకాశం ఉంది. జాగ్రత్త బాయ్స్. ఇది చాలా విచిత్రంగా ఉంది జిమ్మి. మనకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే నమ్మలేకపోతున్నాం. నిజంగా క్రేజీగా ఉంది. ఆర్కియాలజిస్ట్ కి కూడా ఇక్కడికి రావడానికి పర్మిషన్ లేదు. మనం ఎంత డీప్ అండర్ గ్రౌండ్ లో ఉన్నాం. ఇంకా మనం చాలా గంటలు ఈ పురాతన టెంపుల్ అంతా తిరిగాక ఫైనల్ గా చివరికి వచ్చేసాం. ఇప్పుడు మనం చివరికి వచ్చేసాం కనుక నువ్వేదో సర్ప్రైజ్ ఉందాను. అవును, ఇది గత 2 దశాబ్దాలుగా కనిపెట్టింది. ఏంటి? ఇది ఒక ఫ్యూనరరీ మాస్క్. ఇది స్నేక్ కింగ్డమ్ రాజులలో ఒకరి ముఖం. మాయన్లు పాతాళానికి వెళ్లేటప్పుడు ప్రమాదాల నుండి మరణించిన వారిని రక్షించడానికి ఇలాంటి ముసుగులను ఉపయోగించేవాళ్ళు. నేను దాన్ని పట్టుకోవచ్చా? ఎస్. ఇది 1000 సంవత్సరాల క్రితం తయారు చేయబడింది. అవును. అంటే నా ముత్తాతలు కూడా బతికుండే అవకాశమే లేదు. ఇది మ్యూజియం లో ఎందుకు లేదు? ఒక యూట్యూబర్ దీన్ని ఎందుకు పట్టుకున్నాడు? దీన్ని నా దగ్గర నుంచి తీసేయ్. తీసుకో. ఎవరికి చెప్పకు. ఓకే సరే. నేను 20 కోట్ల మందికి అసలు చూపించను. ఈ ఆలయానికి ఇంతే. కానీ మనం అనేక ఇతర పురాతన దేవాలయాలున్న ఒక పెద్ద నగరం మధ్యలో ఉన్నాం. ఇంకా తర్వాత ఈ వీడియోలో ప్రపంచంలోని 7వ అద్భుతాన్ని చూడబోతున్నాం కూడా. ట్రెజర్ ని కనిపెడతాము. ఈ అడవి కోతులు పాములతో నిండి ఉంది. ఇంకా ఇక్కడ జాగ్వార్ వల్ల కూడా మనుషులు చనిపోయారు. సరే, స్నేక్ ఐలాండ్ నుండి బయటపడ్డాం. అగడైతే భయపడ్డా. అది మకేనా? సార్ సరే, మరి ఈ రాత్రి మనం ఇక్కడే క్యాంపింగ్ చేయబోతున్నాం. ఈ ఉయ్యాలను చూడండి. మనం ఇంకా డజన్కు పైగా దేవాలయాలు ఎక్స్ప్లోర్ చేసేది ఉంది. ఈ వీడియో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మీరు బాగా విశ్రాంతి తీసుకోండి. గుడ్ మార్నింగ్ బాయ్స్. ముందుగా మనం ఈ భారీ పాడుపడిన నగరంలో మిగిలిన ప్రాంతాలని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా ఇప్పుడు దాన్ని చూస్తుంటే అప్పట్లో ఎలా ఉండేదో ఊహించడం కష్టం. కాబట్టి నేను మీకు చూపిస్తాను. ఈ నగరంలో ఒకప్పుడు 1,00,000 మందికి పైగా ప్రజలు నివసించేవారు. అది అలాగే ఉండేది. ఈ రోడ్లు ఇలాగే ఉన్నాయని వారు అనుకునేవాళ్ళు. ప్రతి చోట దేవాలయాలు ఉండేవి. అది చాలా అద్భుతంగా ఉండేది. మీరు లోపల చూస్తున్నట్టయితే ఇలాంటి అద్భుతమైన ఆర్ట్ వర్క్ ని చూస్తారు. ఇది చాలా పెద్ద ఏరియా. ఇది నమ్మశక్యంగా లేదు. ఈ వీడియోస్ లో నాకు అత్యంత ఇష్టమైన వాటిలో ఒకటి మనం పాత పెయింటింగ్లను తీసుకుని వాటికి ప్రాణం పోయడం. వాళ్ళు చూపించాలనుకున్నది ఇంచుమించు ఇంతే అనుకోండి. సరే, ఇది చాలా బాగుంది. 2500 సంవత్సరాల క్రితం మాయా జీవితం ఎలా ఉండేదో చూపించే అరుదైన దృశ్యం ఇది. ఇది అద్భుతం. నోలన్ నిజంగా అది లామా అనుకున్నాడు. తర్వాత మాట్లాడు. నోలన్ అది లామా అనుకున్నావా? ఎందుకంటే చూడండి, అది కన్ను ఇంకా నోర్లో ఉంది. అందుకే కాలు అనుకున్నాను. అవును, నువ్వు తెలివైనోడు అనుకున్నా. ఇక నేను నోలన్ తో ఆట పట్టించిన తర్వాత నోలన్ ఒక సాలిడ్తో తారిక్ ఆట పట్టించాడు. తారక్ కేవలం ఆగు. అయ్యో, బాబోయ్. తారిక్ వెళ్ళిపోతాడేమో. నా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి చాలా పద్ధతులున్నాయి. కానీ నాకు తెలిసి మాయన్ పద్ధతి చాలా వింతగా ఉంది. 2000 సంవత్సరాల క్రితం బాల్ కోర్ట్ ఉన్న చోట మనం నిలబడి ఉన్నాం. బాల్ ని యూజ్ చేసిన మొట్టమొదటి టీమ్ స్పోర్ట్ ఇదే. మనకు తెలిసినంత వరకు. అలాగే ఓడిపోయిన జట్టు కెప్టెన్ తల నరికివేయబడుతుంది. అవును. మాయన్లు నిజంగా క్రేజీ. ఇది చాలా పెద్దది. చాలా అందంగా ఉంది. ఈ కాలంలో మనం ఇలాంటి టెంపుల్స్ ని ఎందుకు నిర్మించట్లేదు? దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఇక్కడే రాజు రాణి నివసించేవారు. కానీ 2500 సంవత్సరాల క్రితం అది ఇలాగే ఉండేది. భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడ గుమిగూడి రాజును చూసే అవకాశం కోసం గంటలు తరబడి వేచి ఉండేవారు. ఇక ఈ రోజుకి అది ఇలానే ఉంది. దాన్ని చూద్దాం పదండి. సరే. 2000 సంవత్సరాల క్రితం రాజు బహుశా ఇక్కడ నిలబడి తన రాజభవనం నుంచి స్పోర్ట్స్ ని చూసేవాడేమో. చాలా బాగుంది. ఓ గాడ్,
ఇదేంటి ఒక మేజ్లా ఉంది? అవును, ఎందుకంటే మీరు మీ రాజును రక్షించుకోవాలనుకుంటే నువ్వు అందరినీ కన్ఫ్యూజ్ చేయాలి. అవును, కన్ఫ్యూజ్ నాతో చేయాలి. నిజాయితీగా చెప్పు, ఎవరైనా ఈ బ్లాక్ ని ఎప్పుడైనా నొక్కి చూసారా? వెనక ఏదైనా నిధి ఉందో లేదో అని? నేనైతే చేయను. దీని సంగతి ఏంటి? దీని సంగతి ఏంటి? 2600 సంవత్సరాల క్రితం నిధిని పెట్టడానికి రాజు దీన్ని నిర్మించలేదని నువ్వు అంటున్నావా? అవును, బహుశా దాన్ని దాచుంచారు. రాజు దాచిపెట్టిన నిధిని కనుగొనాలనే ప్రయత్నంతో మేము అడవిలో లోతైన గుహలోకి వెళ్ళాం. అక్కడ నిధి ఉండే ఛాన్స్ ఉంది. జిమ్మీ గబ్బిలాల గురించి ఏం చెప్పలేదు బ్రో. ఓ నో, అక్కడ చాలా గబ్బిలాలున్నాయి. అవి మన వెనకాల నుంచే వెళ్ళాయి. మాయల్లో ఇది భూమిపైన ఉండే రాక్షసుడు నోరని అనుకునేవారు. ఇప్పుడు మన పైన చూడు, మన చుట్టూ గబ్బిలాలున్నాయి. మమ్మల్ని వేల గబ్బిలాలు చుట్టుముట్టేశాయి. ఈవిడిది గబ్బిలాల సుడిగాల్లా ఉంది. ఒకవేళ అక్కడ మాయా నిధి ఉంటే అది టన్నుల కొద్ది గబ్బిలం రెట్టలా? గబ్బిలాల రెట్టల. నాకు నా ట్రెజర్ ఆల్రెడీ దొరికినట్టు అనిపిస్తుంది. అది చాలా బాగుంది. అక్కడ చాలా గబ్బిలాలు ఉన్నాయి. త్వరగా వెళ్తే మంచిది. ఓ నా మీద రెట్టు పడింది. నాకిది నిజమైన నిధి. మనకి నుండి వెళ్ళిపోవాలి. ఎలాగైనా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏ నిధి లేదు. కానీ ఇంకా ఒక ఆలయంలో నిధి ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే చీకటి పడిపోయింది కనుక బాయ్స్ మీ టార్చ్ లైట్ లాంచ్ చేయండి. ఒక అడ్వెంచర్ కి వెళ్దాం. మనం ఒక పురాతన ఆలయానికి చేరుకునే ముందు మన టార్చ్ లైట్లు ఆరిపోతే నేను చాలా బాధపడతా. టెంపుల్ టెంపుల్ టెంపుల్. ఈ వెలుగులో ఇది చాలా బాగుంది. దీంట్లో ఏం దాగుందో చూద్దాం రండి. ఇదొక ఏషియంట్ అడ్వెంచర్ లా ఉంది. కానీ లోపలికి వెళ్లి చూస్తే ఇదొక డెడ్ ఎండ్. ఇది కూడా బాగా జరగలేదు. అన్ని డెడ్ ఎండ్లే కనపడుతున్నాయి. అదేంటి అసలు? అక్కడ ఒక కోతున్నట్టుంది. ఆగండి, అది కోత లేక జాగ్వారా? ఈ వీడియో సడన్ గా ఎందుకు భయంకరంగా మారుతుంది? ఈ రాత్రి మీరు బాగా నిద్రపోండి, ఎందుకంటే ఉదయం మీకోసం ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. మీరు ఈ సిటీలో డజన్ల కొద్ది పురాతన దేవాలయాలే మొత్తం వీడియో అనుకున్నారా? అవును, నేను అలాగే హెలికాప్టర్ ని తిరిగి పంపండి, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి లిఫ్ట్ అవసరం అవుతుంది. నేను ఈ మెట్లు కుక్కలు ఎక్కుతున్నాను. మనం దాదాపు చేరుకున్నాం. అదిగో మన రైడ్ వచ్చేసింది. సరే, మనం వెళ్దాం. మరిన్ని దేవాలయాలను ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా మనం వెళ్తున్న చోట మానవ జాతి నిర్మించిన అత్యంత క్రేజీగా ఉండే పురాతన అవశేషాలు కొన్ని ఉన్నాయి. ఇంకా ఈ ప్రదేశాన్ని ప్రారంభించడానికి మనం ముందు దీంట్లో సందర్శించబోతున్నాం. దీనిని మాయన్లు పాతాళానికి ప్రవేశ ద్వారం అని పిలిచేవారు. ఒకప్పుడు ఇక్కడ పెద్ద ఫ్యాంక్స్ ఉండేవి. వాటికేమైంది? అవి పడిపోయాయి. అది లాజిక్. ఎక్స్ప్లోర్ చేద్దాం. వావ్, ఇది అద్భుతం. మధ్యలో ఉన్న ఆ నిర్మాణం లాంటి కొన్ని స్పెషల్ ఫీచర్స్ నాకు చాలా నచ్చాయి. వావ్, ఈ భవనం ఒక దేవాలయం అనుకుంటున్నాను. బలి ఇవ్వడానికి ఉపయోగించేవారా? అవును, సరిగ్గా చెప్పా. Yes! నేను కరెక్ట్ గా చెప్పాను. తెలివైనోడే. బ్రో టోపీని పోగొట్టుకున్నా. కానీ మా గైడ్ మాకు చూపించాలనుకున్నది మానవులు ఇక్కడి నుంచే ఉద్భవించారని, మాయలు నమ్మే గుహ. మానవత్వం ఒక గుహ నుండి వచ్చిందని మాయలు నమ్మేవారు. దాని లోపల లోతుగా వారు ట్రీ ఆఫ్ లైఫ్ అని పిలిచేది ఉంది. ఇంకా మనం అందరం ఈ గుహలో లోతైన ఈ చాలా గంభీరమైన అందమైన చెట్టు నుంచి పుట్టామని వారు అనుకునేవారు. ఇది పవిత్రమైంది. ఇక్కడ వాళ్ళ ఆచారం పాటించబోతున్నాం. ఆత్మల అనుమతి తీసుకుని వెళ్ళాలి. నేను బెట్టింగ్ ఆడేవాడిని అయితే ఆత్మలు నోలని రిజెక్ట్ చేస్తాయని నేను అనుకుంటున్నా. Oh my God. ఇక మనం గుహలోకి ప్రవేశించినప్పుడు ఓకే, ఇది ఖచ్చితంగా పవిత్రంగా కనిపిస్తోంది. మా గైడ్ చెప్పిన ఆచారం మాకు కనపడింది. జింటి, ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? అతను గుహ ద్వారం శుద్ధి చేస్తున్నాడు. ఇంకా ఇక్కడే మన దేవతల ఆమోదం కోరుకుంటాము. సహజంగానే నేను అస్సలు భయపడలేదు. కానీ దేవుళ్ళు నిజంగా నోలని ఈ పవిత్ర స్థలంలోకి అనుమతించబోతున్నారా? వాళ్ళు నన్ను అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. నన్ను అంగీకరించారనుకుంటా. అతను ఏం చేస్తున్నాడు? సరే, తను బాగున్నాడా? పదండి. ఆ ఆత్మలు అతన్ని రిజెక్ట్ చేయలేదు. ధన్యవాదాలు. కాబట్టి దేవతలు అధికారికంగా మా వైపు ఉండడంతో మేము ట్రీ ఆఫ్ లైఫ్ కోసం మా ప్రయాణాన్ని ప్రారంభించాం. కానీ మేము గుహలోకి లోతుగా వెళ్లే కొద్దీ అది వేడిగా మారింది. నాకే అలా అనిపిస్తుందా, లేదా ఈ గుహలో వేడిగా ఉందా? ఇది వేడెక్కుతుంది, అలాగే గాలి పీల్చుకోవడం మరింత కష్టం అవుతుంది. ఊపిరి పీల్చుకోవడం కష్టం. ఇప్పుడు చాలా వేడిగా ఉంది. గుహలోకి ఎంత లోతుగా వెళ్తే గాలి ఎంత పలచగా అవుతుంది. చెమట మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఈ గుహ అలా సాగుతూనే ఉంది. మంచిదేంది, గబ్బిలాలు లేవు. మీరు ఇప్పుడు చూస్తున్నదంతా మాయన్లు మనం చూడకూడదని కోరుకున్నారు. వారు అక్షరాలా దీన్ని మూసివేయడానికి ప్రయత్నించారు. 2000 సంవత్సరాల క్రితం ఒక మాయగా ఊహించుకోండి. ఈ అందమైన గుహను చూడండి, ఇంకా సడన్ గా ఈ అందమైన గదిని చూడండి, ఈ అమేజింగ్ చెట్టుని కూడా. ట్రీ ఆఫ్ లైఫ్ నిజమైన చెట్టని అనుకున్నది నేను ఒక్కనేనా? అవును, ఇది ఆకాశాన్ని పరీక్షించే పవిత్రమైన సీబా. దాని చుట్టూ ఉన్న ఈ కుండలు మాయలు సృష్టించిన కుండలు లాంటివేనా? అవును సార్, అయితే పొడుగు వాటిలో ధూపం వేస్తారు దేవుళ్ళ దృష్టిని ఆకర్షించడానికి. ఇది చాలా బాగుంది. మీరు వేల సంవత్సరాల క్రితం మాయనయ్యుండి మానవులకి నుంచి వచ్చారని నిజంగా నమ్మి ఉంటే వారు దీన్ని ఎందుకంత పవిత్రంగా భావించారో నాకు అర్థం అవుతుంది. అవును. కానీ ఈ గుహ నిజంగా ప్రమాదకరంగా మారబోతోంది. ఎందుకంటే తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో మనకి శ్వాస తీసుకోవడానికి అక్కడ ఖచ్చితంగా ఆక్సిజన్ ట్యాంక్ అవసరం. Breathe. నన్ను చంపేసే పనులు నేను వీడియోలో ఎందుకు చేస్తుంటాను? పడిపోతే ఇంకంతే. ఓరి దేవుడా, ఇదొక చెత్త ఐడియా.
అయితే ఆక్సిజన్ ట్యాంక్ నుంచి డీప్ బ్రీత్ తీసుకున్న తర్వాత మనం ఎంత లోతుకు వెళ్తున్నాం? 2 ఫుట్బాల్ మైదానాలంతా. నేను ఇక్కడే ఉంటాను. వెనుతిరుగుతాం అని ముందే ఊహించాను. అక్కడ ఆక్సిజన్ లేదంటగా. నాకు అది వినాలని లేదు. ఇక నోలన్ ఏదో పనిలో ఉండుండొచ్చు, ఎందుకంటే మా గైడ్ మాకు చూపించాలనుకున్న మొదటి విషయం ఏంటంటే నాకు తల తిరుగుతుంది. ఇంకా నువ్వు ఓకేనా? నేను బాగున్నాను. మీకు నచ్చినా నచ్చకపోయినా కొంత ఆక్సిజన్ తీసుకోవాలి. ఊపిరి పీల్చుకోండి. మీరేదో చెప్తున్నారు? సరే, అక్కడ కొన్ని సిరమిక్ కొండ ముక్కలు ఉన్నాయి. ఓ వావ్, ఇది చాలా బాగుంది. నేను ఒకటి ఇంటికి తీసుకెళ్లొచ్చా? మీరు జైలుకు వెళ్ళాలంటే తీసుకోవచ్చు. నేను జైలుకి వెళ్తానా? అవును, తప్పకుండా. సరే, తీసుకెళ్ళంలే. డ్యూడ్, వాళ్ళు నిజంగా నా మాటలు నమ్ముతారనుకోలేదు. వాళ్ళని మోసగించడం చాలా తేలిక. వాళ్ళని భయపెట్టాలి. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని భయపెడతాను. ఈ సొరంగంలో ఉన్న గబ్బిలాలన్నింటినీ చూడండి. కంటిన్యూ చేద్దాం. ఆగండి, నిజానికి పిచ్చి డౌటే. నాకు తెలీదు గబ్బిలాలు మనుషుల్ని కొరుకుతాయా? నాకు దాక్కునేందుకు ఒక స్థలం దొరికింది. ఒక గబ్లం ఉంది. జిమ్మి, కొంచెం ఆక్సిజన్ తీసుకో. మనం ఇంకా లోపలికి వెళ్ళబోతున్నాం. ఇదిగో కొంచెం తీసుకో. గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంది. కానీ మేము ముగింపుకు దగ్గర అవుతున్న కొద్దీ ఈ రహస్య సొరంగం యొక్క చివరి బాస్ మా ముందుకు వచ్చాడు. వాటిని చూడు. ఓకే. ద స్టెలెక్టైట్స్. ఆగు జిమ్మి, నీ వెనకాల పెద్ద స్పైడర్ ఉంది చూడు. ఓ మై గాడ్, మాయల్ని ఇక్కడ ఇన్సెక్ట్స్ ని ఏ ముంచారు అసలు? ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు మాయల్ని అత్యంత పవిత్ర స్థలంలో రహస్య సొరంగం ఎండ్లో ఎందుకుందని మీరు అనుకుంటున్నారు? అదేను కాపాడుతుంది. మీరేమంటారు? నేను అలాగే అనుకుంటున్నాను. కాబట్టి చివరి బాస్ తో పోరాడడానికి బదులుగా రహస్య సొరంగం దాని రహస్యాలను అలానే ఉంచుదాం. ఓ మై గాడ్, అది భయంకరంగా ఉంది. నేను ఆక్సిజన్ ట్యాంక్ ని నీ ముఖం మీద విసిరేసేవాడిని. ఇంకా మా ప్రాణాలతో బయటపడిన తర్వాత మేము చాలా అలసిపోయాం. కాబట్టి మేము మా కొత్త క్యాంప్ కి వెళ్లి అక్కడ రెస్ట్ తీసుకుంటాం. ఎందుకంటే ప్రపంచంలోని 7వ అద్భుతం కోసం మేము మా శక్తిని ఉపయోగించుకోవడమే కాకుండా 4వ రోజు కూడా మాయన్లు సరదా కోసం ఏం చేసేవారో తెలుసుకోవాలనుకున్నా. దీంతో మొదలు బంతిని ఉపయోగించిన మొట్టమొదటి టీమ్ బేస్డ్ స్పోర్ట్. 3000 సంవత్సరాల క్రితం మాయన్లు ఫిట్స్ ఆటను కనుగొన్నారు. దీనిలో మీరు బాస్కెట్ బాల్ లో లాగా ఒక చిన్న హూప్ ద్వారా బంతి వేయడం ద్వారా స్కోర్ చేస్తారు. కానీ మీరు సాకర్ లో లాగా మీ చేతుల్ని ఉపయోగించలేరు. కానీ 2వ రోజు మనం చెప్పినది గుర్తు తెచ్చుకోండి. ఓడిపోయిన కెప్టెన్ తల నరికివేయబడుతుంది. తలనా? ఇది చాలా కష్టం. మనం అర్థం చేసుకుంటాం అనుకుంటున్నా. ఇక మేము బంతిని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసినప్పటికీ మేము ఇంకా స్కోర్ చేయాలనే ఆశకి దూరంగానే ఉన్నాం. అయితే నేను మా కెమెరా వాళ్ళని కూడా సహాయం కోసం తీసుకొచ్చా. కానీ అప్పుడు కూడా ఫెయిల్యూర్ తర్వాత ఫెయిల్యూర్, మాకు లెక్కలేనన్ని ఫెయిల్యూర్ చవి చూసాము. ఆగు ఆగు మనం ఎప్పటికీ స్కోర్ చేయకపోవచ్చు, కానీ పురాతన కాలంలో వదులుకోవడం అంటే అక్షరాల మీ తల కోల్పోవడం. నోలన్, నువ్వు లేచి నిలబడాలి బ్రో. కాబట్టి ఫెయిల్యూర్ తర్వాత ఫెయిల్యూర్ కొనసాగింది. ఆ తర్వాత ఈ క్రూరమైన క్రీడలో రోజంతా ఆడిన తర్వాత బతికున్న ఆటగాళ్లు సహజమైన కొలంలో విశ్రాంతి తీసుకోవడానికి సింహోల్లోకి వెళ్లి సంబరాలు చేసుకుని ఉండొచ్చు. నేనెవరి తలల్ని నరకకపోయినా నోలన్ పిట్స్ లో ఓడిపోయాడు. చల్లగా ఉన్నాయా? తెలిసేది కాస్త రిఫ్రెషింగ్ గా ఉంది. ఓ, అలాగా? అవును. నువ్వు వచ్చాయి. ఓ, ఈ నీళ్లు అద్భుతంగా ఉన్నాయి. అద్భుతంగా అనిపిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? ఎంత చల్లగా ఉంది. ఇక సినెట్ లో ఈత కొట్టడం ఉత్తేజకరమైంది అయినప్పటికీ అత్యంత క్రేజీ మాయన్ ఆలయం, ప్రపంచంలోని 7వ అద్భుతం ఇంకా రాబోతోంది. కానీ ముందుగా ఒక క్లాసిక్ మాయన్ విందు. కాబట్టి మీరు ఇక్కడ చూస్తున్నదంతా 1000 సంవత్సరాల క్రితం మాయన్లు తిన్నదే. ఈ వీడియో అంతటా మీరు చూస్తున్నట్టుగా వారు మొక్కజొన్న దేవుని పూజించారు. మీకు తెలియకపోతే టోటిల్లాలో మొక్కజొన్న ఒక ప్రధాన పదార్థం. దీన్ని ఎవరు ఎడిట్ చేస్తారు? మాయన్లు టాకోలను కనిపెట్టారా? అవునా కాదా? మా చివరి రాత్రికి చియర్స్. మాయన్ టాకోలను ఎంజాయ్ చేయండి. ఈ రాత్రి ముగించడానికి మా దగ్గర ఒక ప్రత్యేకమైన మాయన్ డెజర్ట్ ఉంది. సరికొత్త ఫెస్టివల్స్ పీనట్ బటర్ కప్పులు. ఆగండి, కొత్తదే కానీ ఇది మైండ్ డెజర్టా? క్వశ్చన్స్ అడగండి. ఇది డెజర్ట్. ఇదిగో ఇక్కడ మార్కెటింగ్ రాజు ఉన్నాడు. బ్రో, అందులో ఎంత పీనట్ బటర్ ఉందో చూడు. ఈ భూమిపై టేస్ట్ బడ్స్ లేని మనుషులు ఉండడం చాలా బాధాకరం కదా. కొత్త ఫెస్టివల్స్ పీనట్ బటర్ కప్పులు వారు తినలేరు కదా. కాబట్టి మీరు ఎథికల్ గా లభించే అద్భుతమైన రుచిగల స్నాక్ కోరుకుంటే ఫెస్టివల్స్ కోసం తప్పకుండా వెళ్ళండి. ఇది బాగుంది. ఈ గ్రహం మీద మాయన్లు ఆమోదించిన ఏకైక చిరుతిండి. నేను నిద్రపోయే ముందు ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసిన 10 మంది ర్యాండమ్ వ్యక్తులకు $50,000 ఇస్తున్నానని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. జోకాదు, నా బర్త్డే వస్తుంది. ఇంక జరుపుకోవడానికి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న 10 మంది ర్యాండమ్ వ్యక్తులు $50,000 గెలుచుకుంటారు. ఈ అద్భుతమైన పుట్టినరోజు బహుమతిని నాకు అందించినందుకు జాక్లింగ్స్ ఉత్తమ బీఫ్ జర్కీకి ధన్యవాదాలు. ఇక నేను మిమ్మల్ని ప్రపంచంలోని 7వ అద్భుతంలో కలుస్తాను. ఇంకా మన పర్యటనలో మిగిలి ఉన్న చివరి గంటలతో మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం ఇది. ప్రపంచంలోని 7వ అద్భుతం కుకుల్కాన్ ఆలయం. బ్రో, ఇది చాలా బాగుంది. మనం ఇక్కడ ఉన్నామంటే నమ్మలేకపోతున్నాను. కుకుల్కాన్ ప్రపంచంలోని 7వ అద్భుతం. పార్షియల్ గా దాని భారీ సైజుకి అలాగే వింతైన ఆ పేరుకి కూడా మాయన్లు దీన్ని ఏదో ఒక విధంగా నిర్మించారు. మీరు దీని ముందు చప్పట్లు కొడితే మీ మీదకి లేజర్ తిరిగి వస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది.
సరే ఏమైనప్పటికీ మనం అసలు దేనికోసం ఇక్కడికి వచ్చాము? ఈ పిరమిడ్ పై భాగంలో స్థానికులకు చాలా పవిత్రమైన ఆలయం ఉంది. అక్కడికి ఎవరిని అనుమతించరు. అయితే క్వశ్చన్ ఏంటంటే ఆ పురాతన గదిలో ఏ మాయన్ రహస్యాలు దాగి ఉన్నాయి? ఈ ఆలయ సంస్కృతి పట్ల దీనిని చాలా పవిత్రంగా భావించే ప్రజలందరి పట్ల గౌరవం కారణంగా మేము ఆలయాన్ని తాకబోవడం లేదు. బదులుగా ఆ రహస్య గదిలో ఏముందో చూడడానికి మనం ఈ డ్రోన్ ఎగరవేస్తాం. మీకు ఇది ఓకే కదా? ఎస్, నాకేం పర్లేదు. గాడ్ స్పీడ్. ఓ మై గాడ్, ఇది చాలా అద్భుతంగా ఉంది. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. ఈ గదిలో ఏముందో చూద్దాం. ఆగండి, ఆరుతారా? ఆ రూమ్ ఖాళీగా ఉంది. అవును, 500 సంవత్సరాల క్రితం స్పానిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇంకా వారు లోపలున్న చాలా వస్తువుల్ని తీసుకెళ్లారు. కానీ ప్రతిదీ దొంగలించడానికి ముందు ప్రపంచంలోని 7వ అద్భుతం ఇలా ఉండేదని చరిత్రకారులు భావిస్తున్నారు. వామ్మో, నేను అబద్ధం చెప్పట్లేదు గాని ఇది నిజానికి చాలా అందంగా ఉంది. ఇంకా మేము ఎటువంటి మంగళాన్ని కనుక్కోలేనప్పటికీ నేను ఈ పురాతన స్మారక చిహ్నాలను సందర్శించి మీతో పంచుకోగలిగినందుకు చాలా గ్రేట్ఫుల్. గాయ్స్, ఐ లవ్ యూ. మెక్సికో చాలా బాగుంది. తర్వాత కలుద్దాం.